అమ్మయ్య! సో, ఇవాళ ఆఫీస్ వర్క్ అయితే చాలా ఉంది. సో, ఆఫీస్ వర్క్ అయితే చేసిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను. సో, ఇవాళ ఇల్లు కూడా ఎతుక్కోవాలి. సో, రూమ్ కోసం అయితే చూస్తున్నా. ఒక రూమ్ అయితే మా కొలీగ్ చెప్పాడు. ఆ రూమ్ దగ్గర చాలా బాగుంటుంది. సో, అది ఇది అని చెప్పాడు. సో, వెళ్తున్నా. కాకపోతే అక్కడ చిన్న శ్మశానం ఉందంట. అయితే మనకేం భయము, మన కొలీగ్ అని చెప్పాడు. నీకేమన్నా భయం అవుతుందా అని చెప్పేసి అన్నాడు. సో, నాకేం భయం ఉంటుంది, నేను భయపడను, ఎవరికి తెలుసు కదా, నేను ఎవరికి భయపడినది. సో ఇదే అన్నమాట. అయ్యా, భలే డేంజర్గా ఉంది కదా. సో ఇదేనా ఇల్లు? ఓకే, పర్లేదు, బాగానే ఉంది. కానీ అంత డేంజర్గా అయితే ఏం లేదు. ఓకే ఓకే ఉంది. సరే, ఇప్పుడైతే వెళ్ళి ఆయన్ని కలుస్తాను, ఇంటి ఓనర్ తోటి. సో ఆ ఇంటి ఓనర్ అతనే అంట, వాచ్మెన్ అతనే అంట. సో చూద్దాం, అతనితో కలిసాక మనం ఇంటికి తీసుకుందామా లేదా అని చెప్పేసి ఆలోచించి అయితే చూద్దాం. కాకపోతే కొంచెం తక్కువగా, అంటే తక్కువ డబ్బులకే ఇచ్చారు మనకి. చూద్దాం. వీళ్ళంట ఇక్కడే ఉంటారంట, ఇంటి పక్కనే. సో ఇందులో ఉంటారంట. అంకుల్, అంకుల్ వచ్చారా? అంకుల్, అదే రూమ్ చూడడానికి వచ్చాను నేను. మీ ఫ్రెండ్ అంతా మాట్లాడాడు, నువ్వు మా తమ్ముడితో వెళ్ళి చూడొచ్చు, ఓకేనా? ఓకే అంకుల్, వెళ్తాను. సో పదండి అంకుల్, మనం వెళ్దాం. సో ఇతనే అంట వాళ్ళ తమ్ముడు. చూద్దాం గైస్, వెళ్దాం. మనమైతే కొత్త ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు చూద్దాం, అంకుల్ మొత్తం చూపిస్తా అని చెప్పాడు. సో ప్రశాంతంగా వెళ్ళేసి రూమ్ అంతా చూసేసి ఎటు వెళ్తున్నాడైనా. ఓకే, పదండి పదండి, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మనం ఇంట్లోకి వెళ్ళేసి ఇల్లంతా ఎలా ఉందని చెప్పి మొత్తం చూద్దాం, ఓకేనా? చూద్దాం. ఇప్పుడైతే ఇది బెడ్రూమ్ అంట. ఇదే బెడ్రూమ్ బాబు. ఓకే అంకుల్. ఇంకా ఇలాగైనా ముందుకురా. ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. ఓకే అంకుల్, చూశాను. పద పైకి రా నాతో పాటు. నేను ఇంకొక 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇచ్చేయడం తవి, ఓకేనా? గుర్తుంచుకో. ఓకే అంకుల్. ఓకే ఓకే. ఇదంతా పైన టాప్ అన్నమాట. ఇది అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది చూసుకో బాబు, మొత్తం ఇదంతా చూసుకో. బాల్కనీ లాగా ఉంటుంది ఇది. ఓకే అంకుల్, చూశాను, బాగానే ఉంది. ఓకే, ఇంకా పైనకి వెళ్ళొచ్చా అంకుల్? ఒకసారి పైనకి వెళ్ళి చూసి రావచ్చా? చూసి రావచ్చు బాబు, పైకి వెళ్ళొచ్చు. చూడు కావాలంటే. ఓకే అంకుల్. ఓకే, పైన అయితే అంతా ఓకే, బాగానే ఉంది. చూద్దాం. ఓకే, పర్లేదు, ఇదంతా బాగానే ఉంది. ఓకే అంకుల్, నాకు నచ్చింది, బాగానే ఉంది, నేను తీసుకుంటాను. ఓకే బాబు, నువ్వు వెళ్ళి మా అన్నతో మాట్లాడొచ్చు, ఓకేనా? పద, మనం మా ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాం మిగతా విషయాలన్నీ. ఓకే అంకుల్. నాకు ఇల్లు అయితే బాగా నచ్చింది అంకుల్, ఓకేనా? నేను తీసుకుంటానికి రెడీగా ఉన్నాను. సో డీలింగ్ పేమెంట్ అంతా మీకు కొట్టేస్తాను, ఓకేనా? ఓకే బాబు, మీరు వెళ్ళి రావచ్చు ఇంటికి, ఓకేనా? మీరు రేపు వస్తారో మీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చేసేయండి, ఓకేనా? సరే. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తా మరి. అరే ఏంట్రా వీళ్ళు నా పేమెంట్కి కరెక్ట్గా తీసుకుంటున్నారు. ఓకే, పర్లేదు, సరేలే, మనకెందుకు, మనకు రూమ్ వచ్చింది, మనం ఉంటున్నాం, అంతే కదా. మనకు కావాల్సినది ఒకటే. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో గైస్, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి ఇంటికి వెళ్తున్నాను. చాలా చీకటి అయిపోయింది ఇప్పటికే. సో పదండి, ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్దాం. చాలా చీకటి అంటే చీకటిగా ఉంది. సో డ్రైవింగ్ కొంచెం చూస్తూ చేయాలి, ఎందుకంటే కొంచెం వర్క్ వల్ల చాలా అంటే చాలా తల హెడేక్ ఉంది. సో చూసుకొని వెళ్ళిపోదాం మనం. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళేసి తర్వాత సంగతి ఏంటో తర్వాత చూద్దాం, ఓకేనా? పదండి, ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం ఇంటికి. చాలా చీకటిగా ఉంది ఇదంతా. ఇదెంత చీకటిగా ఉందంటే ఇంకా ఇంట్లో ఇంకెంత చీకటి ఉంటుందో చూద్దాం. ఓకే, మనం ఇంటి అరే పైన ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి? రే ఒక్క నిమిషం అండి, పైన ఎవరు ఉన్నట్టున్నారు. కారు పార్క్ చేసి, అరే ఎవరో ఉన్నారు పైన. అరే ఇప్పుడు లేరు. అరే ఎంతసేపు ఉన్నారు, ఇప్పుడు ఏమైంది? నా భ్రమ ఏంటి లేదన్నా? నాకేదో భ్రమరా అనిపిస్తుంది. కానీ పైన అంత పైన ఎవరో నిలబడి ఉన్నారు, ఇందాక చూశాను. వైట్ కలర్ అనుకుంటా, వైట్ కలరే. ఎవరో ఒక అతను నిల్చున్నాడు అక్కడ, చూశాను. ఏదో అనిపిస్తుంది నాకు, ఏదో భ్రమలా ఉంది నాకైతే. అంకులే ఉంటాడా? ఒకసారి వెళ్ళి చూద్దాం పోయండి. అంకులింటికి అయితే వెళ్ళేసి అంకుల కాదని చెప్పేసి అడుగుదాం ఒకసారి. నాకెందుకో డౌట్గా ఉంది, అసలు అంత పైనకి ఎలా ఎక్కుతారు ఒక మనిషి? చూద్దాం, వీళ్ళైతే చూద్దాం ఫస్ట్.
పదండి పదండి ఫాస్ట్గా వెళ్ళేసి అంకుల్ దగ్గర, అసలు అంకుల్ ఇంత నైట్ కూడా బయటకు వచ్చేస్తారా ఫస్ట్? అంకుల్ అంకుల్, అరే లేరు, వీళ్ళిద్దరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? అరే ఎక్కడికి వెళ్ళారే బయటికి? మరి వీళ్ళు ఎవరు లేనప్పుడు మరి అంత పైన ఎవరు ఉన్నారు? ఎవరు ఉంటారబ్బా? ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. ఇదంతా నా భ్రమ ఉంటుందా? అయిండొచ్చు కూడా, ఎందుకంటే అంకుల్ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు బయటకు వెళ్ళినట్టున్నారు. అంత పైనకి ఎవరు ఎక్కలేరు, కానీ ఎలా? సరే సరే ఎందుకులే మనకి ఇదంతా, మనం ఫాస్ట్గా వెళ్ళి పడుకోవాలి, ఎందుకంటే ఆఫీస్ వరకు వాళ్ళు అసలు కళ్ళు తిరుగుతున్నాడు అనిపిస్తుంది. అరే రే, అది చూసారా, కళ్ళు తిరుగుతున్నాయి ఆల్రెడీ. పదండి మనం ఫాస్ట్గా వెళ్ళేసి మనం పడుకుందాం బెడ్లో. అయితే చాలా అంటే చాలా అలసిపోయాను నేను, చాలా లేజీగా ఉంది, ఎందుకంటే ఆఫీస్ మనం మొత్తం నా అక్కడికి పోయి చెప్తారబ్బా, ఎందుకంటే వర్క్ అంత మంచిగా చేస్తాను కాబట్టి. సో అందుకే నా మీద మొత్తం రుద్దేస్తారు. సో మంచిగా వెళ్ళి బెడ్లో హాయిగా పడుకుందాం, రిలాక్స్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ వర్క్ వెళ్ళాలబ్బా యథావిధిగా. ఇలా విషయాలు ఏంటంటే ఏం లేవు, కానీ బాగానే ఉంది. కొత్త రూము, కొత్తది, అంతా చాలా బాగానే ఉంది. సో పడుకుందామంటే నిద్రపట్టట్లేదు, ఏమైందో అర్థం అవ్వట్లేదు. ఇందాక నుంచి ఏదో చప్పులు వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం అర్థం అవ్వట్లేదు. ఇట్లానే లేచుండి బుద్ధి అవుతుంది, ఎందుకో అర్థం అవ్వట్లేదు. నిద్ర వచ్చింది గాయస్, లేట్ అయిపోయింది చాలా. అరే అరే రే, ఇప్పుడు ఎవరైతే అటు సైడ్ వెళ్ళారు, ఎవరు వెళ్ళారు అటు, ఎవరు? అరే ఎవరు వెళ్ళారు గాయస్, ఎవరు 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 వచ్చారు వీటికి? ఎవరు? హలో అంకుల్, అంకుల్ ఏమైనా వచ్చి ఉంటారా? అంకుల్ అంకుల్ ఎవరైనా వచ్చారా? ఒరే ఎవరు రాలేదు, మరి పైనకి ఎవరైనా వెళ్ళారా? లేదు, అసలు ఎవరు పలకట్లేదు. అంకుల్ అని పిలిచినా అంకుల్ పలకట్లేదు, ఎవరు పలకట్లేదు. ఎవరు వచ్చి ఉంటారు? అది కూడా ఇంత రాత్రి సమయంలో నా గదిలోకి అసలు ఎవరు వచ్చి ఉంటారు? అంకుల్ ఉన్నారా బయట? ఎవరన్నా లేరు, మరి ఎవరు వచ్చి ఉంటారు? కింద ఉన్నారా? ఏమన్నా దొంగలు వచ్చి ఉంటారా? హలో ఎవరైనా వచ్చారా? ఎవరైనా ఇంట్లో ఉంటే పలకండి, ఎవరున్నా ఉన్నారా? అరే ఎవరు ఎవరు పలకట్లేదు, అసలు ఎవరు వచ్చి ఉంటారు? అరే ఎవరు వచ్చి ఉన్నారు, కానీ నాకు అర్థం అవ్వట్లేదు ఎవరు వచ్చి ఉంటారు. అరే ఏదో తేడాగా ఉందండి ఇది. సరే మనం కిందనే పడుకోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే పైన పడుకుంటే ఎవరు వెళ్ళారు, అదే కింద పడుకున్నాం అనుకో ఎవరు వచ్చినా అలానే కొట్టచ్చు. కానీ కింద పడుకోవడానికి కొంచెం ఏదో భయంగా ఉంది, ఎందుకంటే ఇంటి చుట్టూ చూశారు కదా ఎలా సమాధులు అవుతున్నాయా, అదిగా అందుకోసమే కొంచెం భయంగా ఉంది. అయినా పర్లేదు, మనం దేనికి భయపడదు. సరే కిందకైతే వెళ్ళి పడుకుందాం మనం ఫస్ట్, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, చాలా లేజీగా కూడా ఉంది నాకు. సో ఇందులో అయితే పడుకుందాం, ఏమంటారు? ఓకే, హాయిగా వెళ్ళేసి అయితే ఒక స్లీప్ అయితే ఇద్దాం. అరే కానీ నిద్ర పట్టట్లేదు నాకు ఎందుకో, మళ్ళీ కళ్ళు తెరిచాను, అసలు నిద్ర పట్టట్లేదు. డీప్ స్లీప్ ఎంత కళ్ళు మూసినా మళ్ళీ నిద్ర వస్తలేదు, ఏదో చప్పుళ్ళు వస్తున్నాయి, ఏదో ఏదో బయట నుంచి. అరే అరే ఈసారి ఎవరు వెళ్ళారు? మళ్ళీ వెళ్ళారు. సరే ఖచ్చితంగా పట్టుకుంటావా? ఎవరు దొంగ అనుకుంటున్నా, వెళ్దాం వెళ్దాం. అసలు ఎవరు ఎవరు వచ్చారు కానీ నాకు అర్థం అవ్వట్లేదు. చూద్దాం చూద్దాం, ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఎవరు? ఇక్కడ ఎవరు లేరు లేరు లేరు. నా బెడ్రూమ్లో అసలు అసలు వాల్యుబుల్ థింగ్స్ ఏం లేవు ఎవరైనా వచ్చి తీసుకోవడానికి. అసలు ఎవరు ఎవరు రాలేదండి, అసలు ఎవరున్నారో అర్థం అవ్వట్లేదు అబ్బా నాకు. అసలు ఎంత వెతికినా ఎవరు దొరకట్లేరు. అలాగే అసలు వైట్ కలర్ షర్ట్ అంటే మొత్తం వైట్ వైట్ ఉన్నారబ్బా, నాకు అర్థం అవ్వట్లేదు ఎవరో. అసలు ఎవరని అంటారు ఏమో, నాకు చాలా అంటే చాలా ఘోరంగా భయం వేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే అసలే ఇంటి చుట్టూ సమాధులు ఉన్నాయి. అయ్యా బాబోయ్, ఫస్ట్ అయితే మనం పడుకోవాలి. అసలు వద్దు కింద, అసలు పడుకోవద్దు. నేను మళ్ళీ పైకి వెళ్ళి పడుకుంటా, కాకపోతే వేరే గదిలో పడుకుంటా. నాకు చాలా అయితే చాలా ఘోరంగా భయం వేస్తుంది. అమ్మో ఈసారి బయటికి రావద్దు, తెల్లారి వరకు బయటికి రావద్దు. తెల్లారి వచ్చి అంకుల్ని అయితే అడిగేస్తాను, అంకుల్ ఏమైనా వచ్చారా, అంటే ఎవరైనా దొంగలై ఉంటారా అని చెప్పేసి నేనైతే అడిగేస్తాను అనమాట. ఓకేనా? రేపు పొద్దునైతే మనం ప్రశాంతంగా వెళ్ళేసి అంకుల్ని అయితే అడగాలి. నాకు చాలా ఘోరంగా భయం వేస్తుంది, గౌడు కనుకొని పడుకుంటాను, ఎందుకైనా మంచిది. చాలా అంటే చాలా ఘోరంగా భయం వేస్తుంది. అమ్మో ఎంత అసలు అసలు ఎవరైనా ఎంత ఆలోచించినా అర్థం అవ్వట్లేదు.
నీ వర్క్ టెన్షన్ ఒకటి, మళ్ళీ భయం ఒకటి. నాకు ఏంటిది, చాలాసేపు అయితే అయింది పడుకొని. ఇప్పుడు ఏదో శబ్దాలు వస్తున్నాయి, నా పక్కన గురక వస్తుంది. ఏంటమ్మా నాకు సౌండ్ వస్తుందని లేచాను నేను. ఏంటిది, అరే కాళ్ళు, అరే రే ఎవరున్నారు, అరే రే ఎవర్రా ఇతను, అరే రే ఎవరో ముసలేను రా, రే 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 పై, అరే ఇంత పైనుంచి కింద దూకారా, ఎవర్రా అసలు, ఎవర్రా నువ్వు ఇంత పైనుంచి కింద దూకావు? అరే ఏమవుతుందిరా అసలు నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎవరో దూకారు, ఇంత పైనుంచి ఎవరు దూకుంటారు?